ట్రాఫిక్ లేని హైదరాబాద్ వినడానికి హాయిగా ఉంది కదూ. ఆచరణలో అది సాధ్యమా? సంక్రాంతి దసరా పండుగల సమయంలో తప్పితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి చోట ట్రాఫిక్ జామ్లు కనిపిస్తూ ఉంటాయి. హైదరాబాద్ ను ట్రాఫిక్ ఫ్రీ సిటీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యంగా ఐటీ కారిడార్స్ లో ప్రతి సాయంత్రం ట్రాఫిక్ జామ్ తప్పదు. చినుకు పడిందంటే ట్రాఫిక్ పద్మవ్యూహం గురించి ఇక చెప్పక్కర్లేదు. సిటీలో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ మహానగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా చేస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇంతకు అసలు నిత్యం ట్రాఫిక్ రద్దీతో కొట్టుమిట్టాడేటువంటి హైదరాబాద్ మహానగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా చేయడం అనేది సాధ్యమేనా? దీనిపైన అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎట్లా ఉందనేది తెలుసుకుందాం. ప్రజెంట్ మనం ఐటీ క్యారిడార్లో నిత్యం ట్రాఫిక్తో ఉన్నటువంటి ఐటీ క్యారిడార్లో ఉన్నాం, సైబర్ టవర్స్ దగ్గర హైటెక్ సిటీలో. ఒకసారి ఇక్కడ పరిస్థితి అనేది చూడొచ్చు. ప్రజెంట్ అంతా కూడా ఉద్యోగాల సమయం, అంటే సమయం ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి 11 గంటల సమయం అవుతుంది. ఉదయం నుంచే వరుసగా ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, వాణిజ్య కార్యకలాపాల మీద వెళ్ళేవాళ్ళు, వివిధ పనుల మీద బయటకు వస్తున్నటువంటి వాళ్ళు, కొన్ని వేల సంఖ్యలో వాహనాలు అనేవి ఈ రూట్లోనే మనకు ప్రతి నిమిషానికి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ 2 వీలర్స్ కావచ్చు, కార్లు కావచ్చు, స్కూల్స్కి వెళ్ళేటువంటి బస్సులు, అలాగే ఇతర ప్రైవేటు ట్రాన్స్పోర్టు, అంత పబ్లిక్ ట్రాన్స్పోర్టు అన్నీ కలుపుకొని కొన్ని వేల సంఖ్యలో వాహనాలు అనేవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. నిత్యం రద్దీతోనే ఈ ప్రాంతం అంతా ఉంటుంది. కేవలం ఈ ప్రాంతం మాత్రమే కాదు, టోటల్గా ఉన్నటువంటి డానక్రామ్ కూడా కావచ్చు, గచ్చిబౌలి ప్రాంతాలన్నీ కూడా నిత్యం ఇదే ట్రాఫిక్తో ఉంటాయి. ఎందుకంటే ఇదంతా కూడా ఐటీ క్యారిడార్ కావడంతో సాఫ్ట్వేర్ సంస్థలకు వెళ్ళేటువంటి ఉద్యోగులందరూ కూడా నిత్యం ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. ఈ మార్గం అంతా కూడా మైత్రివనం నుంచి అలాగే ఇటు మాదాపూర్ మీదుగా హైటెక్ సిటీ వైపు, అలాగే ఇటు కొండాపూర్ వైపుగా ప్రయాణం చేసేటువంటి మార్గంగా ఉంటుంది. ఇక్కడే నిత్యం వేలాది వాహనాలు అనేవి ఉంటాయి. ఇక మరోవైపు మనం ఫ్లైఓవర్ మీద గమనించినట్లయితే ఇటు కుకట్పల్లి వైపు నుంచి, జేఎన్టీయూ నుంచి వచ్చిన వాహనాలన్నీ కూడా గచ్చిబౌలి వైపు రావాలంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఫ్లైఓవర్ మీదనే రావాల్సి వస్తుంది. సైబర్ టవర్స్ ఫ్లైఓవర్ మీద నుంచే రావాల్సి వస్తుంది. ఇక ఫ్లైఓవర్ కింద ఇప్పటి వరకు పరిస్థితి చూస్తే ఇప్పుడు ఫ్లైఓవర్ మీద పరిస్థితి చూడొచ్చు. ఎప్పుడైనా కూడా రోడ్ల మీద ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఫ్లైఓవర్స్ను ఏర్పాటు చేసిన తర్వాత ట్రాఫిక్ను కొంత తగ్గించడం కోసం ఈ యొక్క ఫ్లైఓవర్స్ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఫ్లైఓవర్ల మీద కూడా కనీసం బంపర్ టు బంపర్ మూవ్మెంట్ మాత్రమే కనిపిస్తుంది. ఏమాత్రం వెహికల్స్ కనీసం ఒక 20 కిలోమీటర్ల స్పీడ్తో కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఒక వెహికల్ వెనుకల ఇంకొక వెహికల్ మాత్రమే వచ్చేందుకు అవకాశం ఉంది తప్ప ఏమాత్రం కనీసం కొంత స్పీడ్గా వెళ్ళలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేలాది వాహనాలు నిత్యం ప్రయాణం చేస్తూనే ఉంటాయి. ఇక దాదాపు హైదరాబాద్ మహానగరంలో 650 కిలోమీటర్ల చదరపు విస్తీర్ణం ఉన్నటువంటి మహానగరంలో 2800 కిలోమీటర్ల వరకు కూడా రోడ్లు అనేవి విస్తరించి ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భంలో ఇప్పటికిప్పుడు ట్రాఫిక్ ఫ్రీ సిటీ అంటే ఇప్పటి వరకు మనం అంటే ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఒకవైపున రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా దాదాపు 80 వరకు ఫ్లైఓవర్లను ఏర్పాటు చేశాయి. ఫ్లైఓవర్లను ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది అంటూ ఈ మధ్య కాలంలోనే కొత్త ప్రాజెక్టులను చేపట్టి మరలా మరికొన్ని ఫ్లైఓవర్లకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వాటి యొక్క పనులు అనేవి కూడా కొనసాగుతున్నాయి. సో అయినప్పటికీ కూడా నగరంలో ఎప్పటికప్పుడు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్సే చూస్తున్నాం. ట్రాఫిక్ రద్దీ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మనకున్నటువంటి అంచనా ప్రకారం దాదాపు 86 లక్షల వాహనాలు హైదరాబాదు మహానగరంలోనే రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇక హైదరాబాదు నగరంలో అంటే తెలంగాణకు సంబంధించినటువంటి వెహికల్స్ మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి రిజిస్టర్ అయ్యి ఇక్కడ హైదరాబాద్ మహానగరంలో తిరుగుతున్నటువంటి వాహనాల సంఖ్య అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో దీని ప్రకారం కొన్ని లక్షల కొద్ది వాహనాలు అనేవి నిత్యం రోడ్ల మీద హైదరాబాదు మహానగరంలో ఇటు 3 కమిషనరేట్ల పరిధిలో హైదరాబాదు, సైబరాబాదు, అలాగే మల్కాజ్గిరి ఈ 3 కమిషనరేట్ల పరిధిలో నిత్యం తిరుగుతూనే ఉంటాయి. వీటన్నిటికీ సంబంధించి అసలు ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ పైన ప్రజలు ఏమనుకుంటున్నారు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతున్నట్టు ఈ ట్రాఫిక్ ఫ్రీ సిటీగా హైదరాబాదు మహానగరాన్ని తీర్చిదిద్దటం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనేనా? గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి పరిస్థితులు వాహనదారులు ఫేస్ చేస్తున్నారు? ఈ విషయాలన్నీ కూడా పబ్లిక్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, హైదరాబాద్ మహానగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా చేస్తామంటూ కూడా స్టేట్ గవర్నమెంట్ చెప్తూ ఉంది. మరి ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, ఏం చెప్తారు సార్? ట్రాఫిక్ చేస్తే మంచిదే కదండి, సంకల్పం మంచిదే, కానీ చేయగలిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ అన్నీ ఉండవలసిందే. ఒకటి ఈ మెట్రో ఉంది చూసారు, మెట్రో బాగా ఉపయోగపడుతుంది, కానీ ఎక్కడి వరకు ఉందని లిమిటేషన్లో ఉంది.
కూకట్పల్లి నుంచి నంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ వస్తున్నారు. వాళ్ళు మియాపూర్ దాకే ఉంది మెట్రో, ఇటు కనెక్షన్ లేదండి. అందుకని ఇవన్నీ కూడా అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు అన్నీ కూడా ఆల్రెడీ మోర్ దాన్ 1 crore అయిపోయింది పబ్లిక్. ఇప్పుడు మొదలు పెట్టడం కాదు, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మొదలు పెట్టాల్సింది. సరే ఇప్పటికైనా చేస్తే మంచిదే, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ అవన్నీ అలొకేషన్ ఉండాలి. స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, అలొకేషన్ ఉండాలండి. ఫండ్స్ అలొకేషన్ ఉంటే అప్పుడు ఏదైనా చేయగలుగుతాం. ఒకటి మూసీ అంటారు, మూసీ కన్నా కూడా ట్రాఫిక్ ఎక్కువ ఇబ్బంది అండి సిటీలో. మూసీ బాగు చేసే కంటే ట్రాఫిక్ జనాలు ఇప్పుడు ఒక 1 minute కనుక లక్షల వెహికల్స్ ఆగితే ఎంత పొల్యూషన్ వస్తుంది, ఎంత ఫ్యూయల్ వేస్ట్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. మూసీ అనేది సెకండ్, థర్డ్ ప్రయారిటీ అండి. అది ఆలోచించుకోవాలి గవర్నమెంట్. గుంటలు, సిగ్నల్స్, అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు ఇది ఎక్కువ ఇంపార్టెంట్ మూసీ రివర్ కన్నా కూడా. ట్రాఫిక్ ఫ్రీ చేస్తే మంచిదేగా, అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. పబ్లిక్ చెప్తూ ఉన్నారు, ఒకవైపున సంకల్పం మంచిదే కానీ దాని వెనకాల ఉన్నటువంటి కష్టాలను కూడా ప్రభుత్వం అధిగమించాలంటే కూడా చాలా కొత్త నిర్ణయాలు తీసుకోవాలి. ఈ యొక్క ట్రాఫిక్ ఫ్రీ సిటీగా చేయాలి అంటే. అలాగే ప్రభుత్వం ఇటీవల కూడా మూసీ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. దానికన్నా కూడా ట్రాఫిక్ ఫ్రీ సిటీగా చేయడం అనేది ఒక మంచి విషయం, కానీ దాని వెనకాల ఉన్నటువంటి కష్టాలు అనేవి కూడా సామాన్యమైనవి కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా మరోవైపు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ముఖ్యము. బస్సుల ద్వారా కావచ్చు, లేకపోతే ఇతర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని, మెట్రోని ఉపయోగించుకొని, MMTS రైళ్లను ఉపయోగించుకొని ఎక్కువగా ప్రయాణాలు చేస్తే రోడ్ల మీద ట్రాఫిక్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. దీనికి ముందుకు రావాలి నగర ప్రజలు కూడా అనేది కొంతమంది చెబుతున్నటువంటి మాట. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది ఏంటి అనేది కూడా ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ రవితేజతో రత్నకుమార్, హైటెక్ సిటీ నుంచి.